సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో గుడిబండలోని మాజీ ఎంపీ చింతా కవిత రాధాకృష్ణ నివాసంలో కోదాడ బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గులాబీ జెండా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న పార్టీ తమదేనని, మరలా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రతి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ప్రజల కోసం నిరంతరం పనిచేశామని, ఏడాది కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయామో ప్రజలందరికీ తెలిసొచ్చిందన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు కేసీఆర్ చేసి చూపించారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు మరలా తాము అధికారంలోకి రాలేమని, పైనుంచి కింది స్థాయి వరకు ఎవరికి తోచినంత వారు దోచుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజలు మోసం చేసి సాగిస్తున్న పాలనను గడప గడపకు తీసుకువెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. పోరాటాలు బీఆర్ఎస్కు కొత్తేమీ కాదని, పోలీస్ కేసులకు భయపడేది లేదన్నారు. మరలా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ చింతా కవిత రాధాకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ కోదాడ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు, అలాగే మండల కోఆప్షన్ సభ్యులు షేక్ ఉద్దండు, మాజీ పీఎస్ఈఎస్ చైర్మన్ రమేష్, మాజీ సర్పంచ్ దొంగరి లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ గంటా శ్రీను, దొంతగాని అప్పారావు, నారాయణరావు, అన్నం వెంకటరెడ్డి, కోటిరెడ్డి, బోసుబాబు, వరదారావు, మాజీ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాధించిన తెలంగాణని బాగు చేయడానికి 10 సంవత్సరాలు అపర భగీరథుల్లో అంతకుముందు ఏ అవమానాలకి, అన్యాయాలకి, దోపిడికి గురైందో ఈ తెలంగాణ, వాటన్నిటిని పూర్తి చేయడానికి, ఇబ్బంది కలగకుండా ఉండటానికి, నీళ్లు లేని ఆకలి చావుల్ని చూపించిన ఈ తెలంగాణ, వలసలు పోయిన ఈ తెలంగాణ ప్రజానికానికి అటువంటి బాధలు తప్పియడానికి, నీళ్లు, వ్యవసాయాన్ని పెంచడం కోసం ఈ ప్రభుత్వంలో అనేక రకమైన కార్యక్రమాలు తీసుకొచ్చి, తినటానికి తిండి లేక, శరీరం సహకరించక, దేవుని మీద భారం వేసి మమ్మల్ని ఆదుకునే నాదుడు ఎవరా అని చెప్పేసి చూస్తున్న వృద్ధులకి, మరి నిన్నగాక మొన్న ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరం రావటానికంటే ముందు జరిగిన దసరా, దీపావళి చూసినా, కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ చూసినా కానీ ఎవరింట్లో వాళ్ళ పండగ చేసుకోవాలనుకుంటే ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. ఆ రోజున్న ధైర్యం కోల్పోయారు. ఊరు మొత్తం మీద పండగ చేస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ ప్రజలు, పండగ వచ్చింది మన ఇంట్లో మనం సొంతంగా పండగ చేసుకోవాలనుకుంటే 1000 రూపాయలు కాదు 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలని అంటే, రేపే ఆధారం లేదు, రేపు వస్తుందనే నమ్మకం లేదు, ఇలా ఖర్చు పెట్టి అప్పు సప్పు చేసి ఇబ్బంది పడటం ఎందుకన్న ఉద్దేశంతో ఉన్న దాంట్లో సరిపెట్టుకుందామని చెప్పేసి పండగలను కూడా పరిమితం చేసుకున్నారు. పండగ వాతావరణం దసరా, దీపావళి, సంక్రాంతి మన నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో అటువంటి వాతావరణమే అవపడలే. దానికి కారణం యథావిధిగా 2 కార్లకి ప్రతిసారి వచ్చే వాళ్ళకి ఇంతో అంతో పొలం ఉంటే రైతు బంధు పడే 5,000 చొప్పున ఎకరానికి 10,000, 20,000 వాళ్ళకున్న స్తోమతను బట్టి వచ్చే పైసలు రాలేదు, చేతులు ఆడలే. ధాన్యం కొన్న నాదుడు లేడు. తడిసిపోయిన ధాన్యం రైస్ మిల్లర్లు తీసుకోమంటే అడిగిన నాదుడు లేడు, పట్టించుకున్న నాదుడు లేడు. ఇప్పటికి కూడా కొంతమంది రైతుల దగ్గర ధాన్యం ఆగిపోయి ఉంది, రైస్ మిల్లర్లు తీసుకోక స్టాక్ వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడితే కట్టలు లేకపోయి రైతుల పొలాలు మేటలు పడితే ఇయాటి వరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. మొన్న మామూలుగా వర్షాలకి, అకాల వర్షాలకి రోడ్లు దిగిపోతే ఇయాటి వరకు అది ఎర్రారంలో కానీ, తొగరాయిలో కానీ, ఈ మండలంలో గణపారంలో కానీ, ఇతర కొన్ని గ్రామాలలో ఇంతవరకు పునరుద్ధరించిన సందర్భాలు లేవు. మనం చూస్తున్నాం నిత్యం ఏ పేపర్ చూసినా కానీ 15 రోజులకోసారి, 20 రోజులకోసారి హడావుడి జరుగుతుంది. అధికారులు హడావుడి ఓపడుతూ ఉంటుంది, పేపర్లలో యాడ్లు ఓపడుతూ ఉంటాయి. కోట్ల రూపాయలతోని, 100 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేసినామని చెప్పేసి శంకుస్థాపన శిలాఫలకాలు చూస్తున్నాం. కానీ ఎక్కడ తట్టెడు మట్టి పోసిన సందర్భాలు లేవు. వరదలు వచ్చి కొట్టుకుపోయిన చెరువు ప్రయాణం చేసిన, ఇవాళ మనకి ఉద్యమ నేపథ్యం ఉన్నా, అన్ని రకాల వనరులున్నా, అన్ని రకాలుగా శక్తి ఉన్నా, ఇంతమంది క్యాడర్ ఉన్న తర్వాత ఈ రోజుకి కేసులకి, ఈ అధికారానికి భయపడతామా? అధికారం అనేది
ఎన్నో రోజులు శాశ్వతం కాదు. ఆ రోజు నేను ఒంటరిగా ఉండి ప్రయాణం చేసినప్పుడు కూడా అధికారంలో ఉన్నోళ్లతోనే పోరాటం చేసిన. మీ అందరికీ నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2004 నుంచి 2009 వరకు ప్రయాణం చేసినప్పుడు కానీ, 2009 నుంచి 2014 దాకా ప్రయాణం చేసినప్పుడు కానీ, 2014 నుంచి 18 దాకా ప్రయాణం చేసినప్పుడు కూడా, ఆ రోజు 2014 నుంచి 18 దాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు నేను టీడీపీలో ఉన్నా. 2009 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు అయ్యాల టీడీపీలో ఉన్నా. అంతకుముందు మామూలుగా 2004 నుంచి 2009లో నేను కాంగ్రెస్లో ఉన్నా కానీ అధికారికంగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ప్రత్యర్థిని. నా మీద అనేక రకమైన రాజకీయ దాడులు జరిగిన మీ అందరికీ ప్రత్యక్షంగా తెలిసిన విషయాలు. కాబట్టి భయం అనేది నా ఒంట్లో లేదు. వెనక ఎన్ను చూపించడం అనేది నా పుట్టుకలోనే లేదు. 100% ఏది ఏమైనా మళ్ళా రానున్న భవిష్యత్తులో ఈ కోదాడు గడ్డ మీద గులాబీ జెండా ఎగరేయటం. అయ్యాల 2018 ఎన్నికలప్పుడు కూడా ఏదో గెలిచిండు ఆయన, మళ్ళీ స్థానిక సంస్థలలో గెలుస్తారా అని చెప్పేసి దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు అనేక రకంగా జరిగినాయి. కానీ కోదాడు చరిత్రలో మొలతాడు కట్టిన మీసం ఉన్న ఏ మొగోడు గెలవనట్టు 6 ఎంపీపీలని 6 జడ్పీటీసీలని సొసైటీలని యునానిమస్ చేసుకొని కోదాడిని 35 వార్డులకు 25 వార్డులు గెలిపించి ఏకగ్రీవంగా ఏకదాటిగా అన్ని ఎన్నికలు గెలుచుకోగలిగిన ఏకైక నాయకత్వం మన 2018 టీఆర్ఎస్ మాత్రమే. అది మల్ల యాదవ్ నాయకత్వంలోనే జరిగింది. ఇవాళ మేము రాజకీయ ఉద్దండులం అని చెప్పి చెప్పుకునేటోళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మాకు రాజకీయ అనుభవం ఉంది, మేము ఎవరినైనా గెలిపిస్తాం ఓడగొడతామని చెప్పి చెప్పుకునే ఈ దద్దమ్మలు ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళ నాయకత్వంలో ఒక్కాడ గెలిస్తే ఒక్కాడ ఓడిపోయారు. క్యాంప్ రాజకీయాలు చేసిరు. ఈ పార్టీలు ఉన్నోని ఆ పార్టీలకి, ఆ పార్టీలు ఉన్నోని ఈ పార్టీలకి ఫిరాయింపులు చేసి దద్దమ్మ రాజకీయాలు చేసిరు, దగులుబాజీ రాజకీయాలు చేసిరు. కానీ నేను ముక్కుసూటిగా మగోడి మాదిరిగానే రాజకీయాలు నికాసుగా చేసిన. పార్టీ జెండా ఎవరికైతే ఇచ్చినామో, పార్టీ బీఫామ్ ఎవరికైతే ఇచ్చినామో, పార్టీ అభ్యర్థిగా ఎవరినైతే ప్రకటించినామో వాళ్ళని ఆ అభ్యర్థి కంటే ఎక్కువ, వాళ్ళ కుటుంబం కంటే ఎక్కువ పార్టీ నాయకత్వం మీకు అండగా ఉంది అని చెప్పేసి ఆర్థికంగా ఆదుకున్నాం. పార్టీని పటిష్టం చేసి అందరూ మీరు పోయి తెచ్చుకోరని చెప్పారు. ఎన్నికలలో గెలిచిన వెంటనే వచ్చే నెల నుంచి 4,000 వస్తాయి, ఈ నెల 2,000 వస్తాయి. మమ్మల్ని గెలిపిరు వచ్చే నెల నుంచే డిసెంబర్ నుంచి 4,000 పెన్షన్ వస్తుందని చెప్పారు. ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఇటువంటి అనుభవాలున్న తెలంగాణ రైతాంగం కానీ, ప్రజానికం కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ ఈరోజు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. మనం మాత్రం ఏదో ఓటం పాలైనాం, పోలీస్ కేసులు పెడతారు, ఏదో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మన నీడని చూసి మనమే భయపడే పరిస్థితి వస్తూ ఉంది. ఆ భయాన్ని వీడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోరాటాలు ఎన్నో జరిగినాయి. అటువంటిదో తెలంగాణలో పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీ మన పార్టీ. ఈ పోలీస్ కేసులకు భయపడితే రాష్ట్రాన్ని సాధించుకోగలిగిన వాళ్ళకి కాదు. ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ధర్నాలకు దిగుతామని చెప్తున్నారు. ఈరోజు జరుగుతున్న అసాధ్య ప్రచారాన్ని వాళ్ళే తిప్పికొడుతున్నారు. మనం వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ముందుండి వాళ్ళ పోరాటానికి సారథ్యం వహించాల్సిన అవసరం ఉంది. నిన్నగాక మొన్న మామూలుగా అనేక సందర్భాలలో వాళ్ళ చేతగాని వాగ్దానాలు నిన్న ప్రజలు విసిగి వేశారి నిన్న జరుగుతున్న గ్రామ సభలలో తిరుగుబాటు మొదలుపెట్టింది. ఇవాళ నిన్న తిరుగుబాటు చూసిన అధికారులు ఏమని మొదలుపెట్టింది? ఇవాళ ఏమి లేదు, అర్హుల జాబితా కాదు మేము చదివేది, ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో సంక్షేమ కార్యక్రమాల కోసం 4 పథకాలు ఏవైతే ఈరోజు గ్రామ సభలు పెట్టినామో, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఈ 4 కార్యక్రమాలకి పథకాలకు అప్లై చేసుకున్న అర్హులు ఎవరైతే ఉన్నారో ఆ అర్హులు అందరి అప్లై చేసుకున్న వాళ్ళ లిస్టు చదువుతున్నామని చెప్పేసి లిస్టులు చదువుతూ ఉన్నారు. లిస్టులు చదవటానికి ఈ టెంటులు ఎందుకు, అధికారులు ఎందుకు, పోలీసు బలగాలు ఎందుకు, పోలీసులను మోహరించాల్సిన అవసరమే ఉంది? కూలికో 4కో పోయేటోళ్ళని ఆపి వాళ్ళకు వచ్చే నోట్లో మన్ను కొట్టాల్సిన అవసరమే ఉంది? 500 1000 రూపాయలు వాళ్ళకు వచ్చే కూలిని పోగొట్టి నోట్లో మన్ను కొట్టి ఈ గ్రామ సభల పేరు మీద కాలయాపన చేయాల్సిన అవసరం ఏమున్నది? అక్కడ పంచాయతీ కార్యదర్శి ఉండనే ఉన్నాడు,
ఎవరెవరు అప్లై చేసుకున్నారో ఆన్లైన్లో చేసుకున్నారా, తహసీల్దార్ ఆఫీసులో చేసుకున్నారా, ఎంపీడీ ఆఫీసులో చేసుకున్నారా, గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి చేసుకున్నారా, చేసుకున్న ఆ గ్రామానికి సంబంధించిన లిస్ట్ అంతా గ్రామ పంచాయతీ బోర్డు మీద వేయడానికి పంచాయతీ కార్యదర్శి ఉండే ఉన్నది. ఈరోజు సమాధానం ప్రజలకు చెప్పలేక, పెట్టిన గ్రామ సభల్ని రద్దు చేసుకోలేక ఏదో ఒక సమాధానం చెప్పడానికి ఏమైనా సమాధానం చెప్తున్నారు. గ్రామాలలోకి వచ్చి మీరు అరువులు ఎవరైతే ఉన్నారో అరువులు అందరూ అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లు చదువుతామని అంటున్నారు. ఒకవైపు నిన్నటి వరకు అందిన సమాచారం ఏంది, అధికారుల దగ్గర నుంచి ప్రతి గ్రామానికి 30 రేషన్ కార్డులు వచ్చినాయి. ఈ 30 రేషన్ కార్డులు అరువులు అయిన వాళ్ళే, వీళ్ళకి ఇష్టము అని చెప్పారు. ఆ అరువులైన వాళ్ళ లిస్టు ప్రకటన జరిగింది. అందులో ఎవరి పేర్లు ఉన్నాయి? 5-10 ఎకరాలు ఉన్న రైతుకు వచ్చింది, ఉద్యోగం సద్యోగం ఉన్న ఉద్యోగస్తుడు కుటుంబానికి వచ్చింది, ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మళ్ళీ రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు లేని వాళ్ళకి, ఏరుబడ్డ వాళ్ళకి, కొత్త పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు లేవు. ఆ స్వతహాగా ఆ పౌర సరఫరాల శాఖ మంత్రిత్వాన్ని నిర్వహిస్తున్నది మన ఉత్తర కుమారుడే, ఉత్తమ్ కుమారుడు. ఉత్తుత్తి మాటలు చెప్పి ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి అని చెప్పి చెప్పుకుంటాడు. ఇరిగేషన్లో ఏడేడ ప్రాజెక్టులలో డబ్బులు వస్తాయని చెప్పేసి ఆ ప్రాజెక్టులలో డబ్బులు వచ్చే వాటి గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఈడ ఎండిపోయిన పొలాల గురించి ఆలోచించట్లే. వరదలు వచ్చి కట్టలు తెంపుకపోయి, కాలువలు దిగిపోయి, నీళ్లు రాక, కరెంటు లేక, ట్రాన్స్ఫార్మర్లు ఇరిగిపోయి, పోల్లు పడిపోయి, కరెంటు లేక ఎండిపోతున్న పొలాలు అవపడట్లే. ఆయనకి హెలికాప్టర్ల పైనుంచి దిగుతాడు, కింద నుంచి మాత్రం రోడ్డు మించి నడవదు. మరి అటువంటి మహానుభావునికి తిరిగి అతి త్వరలోనే శాస్త్రి చెప్పాలనే ఆలోచన ప్రజలకు కూడా మొదలైంది. దాన్ని మనం సొమ్ము చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యాల ఎన్నికలకు గెలిచినప్పుడు మన పక్కన ఉన్నారు అని చెప్పి చెప్పుకున్న నాయకులు కానీ, ఇవాళ మామూలుగా కొంతమంది మిత్రులు మాట్లాడి మళ్ళీ తిరిగి కొంతమంది పోయిన వాళ్ళు రావాలి, వాళ్ళు వస్తే అదనపు బలం అవుతుంది, మన పార్టీ గెలవాలంటే వాళ్ళు వస్తేనే అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఎవరు రావాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే నేను అయ్యాల మామూలుగా గెలిచినప్పుడు కూడా అయ్యాల పదవులు పొందిన వాళ్ళు, ఎమ్మడి తిరిగిన వాళ్ళు ఎవరు లేరు. 2018 ఎన్నికలప్పుడు గెలిచినప్పుడు చాలామంది మన పార్టీలో లేరు. మీరే చాలామంది నికాసైన కార్యకర్తలు, సైనికుల లెక్క పనిచేసి గెలిపించారు. ఆ తర్వాత క్రమంలో అనేక రకమైన విషయాలలో రిజర్వేషన్లు కానీ, సామాజిక సమీకరణాలు కానీ, పోటీ చేయడానికి ఆర్థిక స్తోమత లేని కారణంగా కానీ కొత్త మందిని తీసుకొని వస్తే అప్పటికప్పుడు మన పార్టీకి ఓటు అయిన వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చినాం, పదవులు వచ్చినాయి. పదవిలో ఆ స్థానంలో కూర్చోబెట్టినాం అనే ఉద్దేశంతో వాళ్ళని కొంత ముందు అవకాశం ఇచ్చి నడిపించిన దాఖలాలు ఉన్నాయి. ఇంతకుముందు మిత్రుడు ఎర్రాల నుంచి వెంకటేశ్వరుడు చెప్తున్నాడు, ఆ సీన్ అనేటువంటి ముఖం కూడా నాకు తెలియదు. మీ నాయకత్వమే, మీ గ్రామ నాయకత్వం కానీ, మీ సొసైటీ పరిధిలో ఉన్న నాయకులు కానీ వచ్చి ఈయనైతే బాగుంటుంది అని అంటే ఎవరైనా కానీ మీరందరూ నిర్ణయించుకున్న వ్యక్తిని పెడదామని చెప్పేసి, నా సొంత ప్రయత్నం ఏం లేదు. వాడు నాకు చుట్టం కాదు, పక్కం కాదు, వాడి ముఖం కూడా తెలియదు నాకు. ఆ రోజు ఎక్కడికక్కడ సర్పంచ్ ఎలక్షన్లల్లో టికెట్లు నిర్ణయించినప్పుడు కూడా గ్రామ నాయకత్వం కూర్చొని ఎవరినైతే నిర్ణయిస్తుందో వాళ్ళనే సర్పంచ్ అభ్యర్థులు